ఒకసారి ఈ నువ్వుల పచ్చడి ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుందో. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేస్తారు. బెల్లము, చింతపండు, నువ్వుల కలయికతోటి ఈ నువ్వుల పచ్చడి అదిరిపోతుందండి. సో ఈ నువ్వుల పచ్చడి ఎలా చేస్తామో రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదా మన పిల్లలకి బలమైన ఆహారం ఇవ్వాలనుకున్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అందులో మినప్పప్పు, ఆవాలు, మెంతులు, అలానే ధనియాలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకొని దీంట్లోకి నువ్వులు మనకి పచ్చడికి ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసేసుకోవాలి. నేను కొలతలుగా ఏం చెప్పడం లేదు, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పు, ధనియాలు ఇవి కూడా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోకి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ ఇంగువ వాడుతున్నానండి. ఇంగువ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా దీంట్లోకి యాడ్ చేస్తే రుచి ఇంకా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ దీనికి చాలా బాగా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఈ వేడి మీద కొంచెం వేయించుకున్నామంటే వేగిపోతే కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మనం ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి పలుకుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత తీసి దాంట్లోకి కొంచెం చింతపండు అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కోర్స్గా వచ్చేస్తుంది. దీంట్లోకి కావాల్సినంత చింతపండు కారానికి తగ్గట్టు యాడ్ చేసేసుకున్నాం. దీంట్లోకి కమ్మదనం కోసం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం. బెల్లం అనేది మనకి తీపికి తగ్గట్టు వేసుకోవచ్చు. చాలామందికి ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేస్తారు. మేము నువ్వులు ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టు యాడ్ చేసాం. దీంట్లో కొంచెం చింతపండు నీళ్ళు పోస్తున్నాము. ఇది కొంచెం ముద్దగా అవ్వాలి కదా, నార్మల్ వాటర్ కొంచెం చిలకరించుకున్నా బాగుంటుంది, ఏం పాడవదు పచ్చడి. సో ఇంకొకసారి మిక్సీ వేసేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఎంతో హెల్దీగా, టేస్టీగా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినే నువ్వుల పచ్చడి మీకోసం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ ఒక్క లైక్ ఈ రెసిపీని చాలామందికి చూపిస్తుంది. థ్యాంక్ యూ.